ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే చూద్దాం. ఈ తెలంగాణ ఆర్థిక సర్వే 2024, 25 అని కూడా చెప్పవచ్చు. అయితే తెలంగాణ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ సమావేశాలలో భాగంగా దీన్ని బడ్జెట్ కంటే ముందు రాష్ట్ర శాసనసభలో అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీన్ని గడిచిన సంవత్సరం అంటే ఇప్పుడు ఈ ఆర్థిక సర్వే అనేది 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. అంటే 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు సంబంధించినటువంటి సమాచారం అయితే దీంట్లో ఉంటుంది. దీన్ని వివిధ శాఖల యొక్క అధికారిక డేటా ఆధారంగానైతే ఈ ఆర్థిక శాఖ సలహాదారు అడ్వైజర్ అయితే దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అంటే ఈ బడ్జెట్, బడ్జెట్ అనగానేమో ఇప్పుడు రాబోయే సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక ఆదాయ వ్యయాల అంచనా పట్టిక. ఈ ఆర్థిక సర్వే అంటేనేమో గడిచిన సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రభుత్వం సాధించినటువంటి తెలంగాణ సాధించినటువంటి ఒక అచీవ్‌మెంట్స్ వివరాలనేది దీంట్లో ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలలో భాగంగా, ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధానాలలో భాగంగా, ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు, విధానాలు దీంట్లో అయితే వివరించడం జరుగుతుంది. అయితే ఈ 2025 సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ లోపల మొత్తం 15 చాప్టర్స్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి చాప్టర్‌ను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు పూర్తి వార చివరి వరకు చూడండి. మీకు ఈ సర్వే పైన ఒక పూర్తి అవగాహన వస్తది. అయితే ఫస్ట్ చాప్టర్ అనేది పర్యావలోకనం. దీన్నే ఓవర్‌వ్యూ అని గూడా అంటాం. సో, ఓవర్‌వ్యూ అనేది ఇది ఇప్పుడు ఈ సర్వేలో అయితే ఎన్ని అంశాల పైన సర్వే ఇవ్వడం జరిగిందో దాని మొత్తం ఓవర్‌వ్యూ అంటే బేసిక్ డాటా అయితే ఈ ఓవర్‌వ్యూ చాప్టర్‌లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పేజ్‌లో చూసుకున్నట్లయితే 33 జిల్లాలతో కూడినటువంటి ఒక తెలంగాణ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి చుట్టూ సరిహద్దులేమున్నాయి? మనం బేసిక్‌గా భౌగోళిక సరిహద్దులు ఏవున్నాయి అనేది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పరిచయం. ఇక్కడ తెలంగాణ అనేది దక్షిణ భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రంగా ఉన్నది. ఇక్కడ భూపరివేష్టిత రాష్ట్రం అంటే సముద్ర సరిహద్దు లేకుండా చుట్టూ భూభాగ సరిహద్దుతో మాత్రమే ఉండడాన్నే భూపరివేష్టిత రాష్ట్రం అంటారు. ఇట్లా 29వ రాష్ట్రంగా జూన్ 2, 2014 మన తెలంగాణ ఏర్పడ్డ విషయం మీకు తెలిసిందే. 29వ రాష్ట్రంగా అని చెప్పిన. ప్రస్తుతానికి మన దేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఇవి ఎట్లా సాధ్యమైందంటే 2019 లోపల జమ్మూ కాశ్మీర్‌ని రాష్ట్ర హోదా నుంచి తీసేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. అట్లా అప్పుడు 29 రాష్ట్రాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఇప్పుడు 28 రాష్ట్రాలయినాయి. ప్లస్ జమ్మూ కాశ్మీర్‌ను 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వల్ల ఇప్పుడు 9 కేంద్ర పాలిత ప్రాంతాలుగా అయినాయి. అదొకటి. సరా ఇప్పుడు తెలంగాణ యొక్క సరిహద్దులు చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, అదేవిధంగా ఇటు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ అలాగే చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మహారాష్ట్ర చూసుకున్నట్లయితే మహారాష్ట్ర అనేది వాయవ్యం మరియు ఉత్తరం మరియు వాయవ్య దిశ లోపల మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ అనేది ఈశాన్య దిక్కుల సరిహద్దును కలిగి ఉంది. ఇటు కర్ణాటక వచ్చేసి ఇటు పశ్చిమం సరిహద్దుగా ఉంది. అదేవిధంగా ఇటు దక్షిణం వైపు మరియు తూర్పు వైపున ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దును కలిగి ఉన్నాం. ఇట్లా మొత్తం 4 రాష్ట్రాలతో మనం సరిహద్దునైతే కలిగి ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అని మనకు తెలుసు. ఈ హైదరాబాద్ యొక్క ప్రత్యేకత ఏందంటే ఐటీ రంగానికి ప్రసిద్ధి. అదేవిధంగా చారిత్రక ప్రదేశాలు అంటే గోల్కొండ ఫోర్టు, కొన్ని రకాల కట్టడాలైతే ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు ఆర్థిక రాజధానిగా గూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు భౌగోళిక పరిసరాల పరంగా తెలంగాణ అనేది విభిన్నంగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు తూర్పు అంటే దీన్ని ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని చెప్పుకోవచ్చు. ఇటు దక్షిణ తెలంగాణ అంటేనేమో ఇప్పుడు తూర్పు వైపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తూర్పు వైపున దక్కన్ పీఠభూమి సంబంధించినటువంటి సారవంతమైన భూములుంటాయి. అదేవిధంగా ఆహ్, పడమటి అంటే దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో పడమటి కనుమలతో కూడినటువంటి దట్టమైన అడవులు, అదేవిధంగా భౌగోళిక పరిస్థితులు అయితే అక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ అక్షాంశాలు, రేఖాంశాల పరంగా చూసుకున్నట్లయితే మన తెలంగాణ అనేది ఇప్పుడు మన భూగోళంలో చూసుకున్నట్లయితే అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో ఉంది. అదేవిధంగా రేఖాంశాల పరంగా చూసుకున్నట్లయితే పూర్వార్ధగోళంలో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్షాంశాల పరంగా చూసుకున్నట్లయితే ఏ అక్షాంశాల మధ్యలో ఉండిందంటే ఇప్పుడు 15:50 ఉత్తర అక్షాంశాల నుంచి 19:55 ఉత్తర అక్షాంశాల మధ్య ఉండింది.
అంటే అక్షాంశాల పరంగా 4 డిగ్రీల నిడివితోని ఉండింది. అదేవిధంగా రేఖాంశాల పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పూర్వార్ధగోళంలో ఉంది అనుకున్నాం. అంటే తూర్పు రేఖాంశాలు. అంటే 77 డిగ్రీల తూర్పు రేఖాంశాల నుంచి 81 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది. ఇది గూడా ఒక 4 డిగ్రీల నిడివితోటి ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర జనాభా 2011 జనాభా ప్రకారము మన తెలంగాణ రాష్ట్ర జనాభా 350,00,000 ఉండడం జరిగింది. ఇక్కడ 2011 జనాభా లెక్కలని చెప్పాను. అంటే జనాభా లెక్కలనేది మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్క కడతాం. అట్లా 2011లో లెక్క కట్టినాం. తర్వాత 2021లో గూడా లెక్కించాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా మనం జనాభా లెక్కలు చేపట్టలేదు. సో 2011నే మనం అధికారికంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది ఇప్పటికి గూడా. సో 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.5 కోట్లుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇట్లా జనాభా పరంగా చూసుకున్నట్లయితే దేశంలో మనం 12వ స్థానంలో ఉన్నాం జనాభా పరంగా. అదేవిధంగా భౌగోళిక విస్తీర్ణం అనేది మన తెలంగాణ అనేది 1,12,077 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే భౌగోళిక విస్తీర్ణం పరంగా దేశంలో మనం 11వ స్థానంలో ఉన్నాం. జనాభా పరంగానేమో 12వ స్థానంలో ఉన్నాం. భూభాగ పరంగానేమో 11వ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 33 జిల్లాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ముఖ్యమైన నదులు చూసుకున్నట్లయితే ఒకటి గోదావరి, కృష్ణా నదులు ఉండడం జరిగింది. ఇక్కడ గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతము 79 మన తెలంగాణలో 79% ఉండడం జరిగింది. కృష్ణా నది యొక్క పరివాహక ప్రాంతము 69% ఉండడం జరిగింది. ఇక్కడ పరివాహక ప్రాంతం అని చెప్పాను. పరివాహక ప్రాంతం అంటే ఏందంటే ఒక నదికి ఆహ్, వచ్చి చేరేటువంటి నీరు ఎంత ప్రదేశం నుంచి ఆ నదికి నీరు వచ్చి చేరుతుందో ఆ ప్రదేశాన్నంతటిని మనం ప్రవాహ ప్రాంతం పరివాహక ప్రాంతం అంటాం. అట్లా గోదావరికేమో 79% పరివాహక ప్రాంతం కలిగి ఉన్నాం. ఆహ్, కృష్ణా నదికేమో 69% పరివాహక ప్రాంతాన్ని తెలంగాణ కలిగి ఉంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో వివిధ భాషలుండేయి. కాకపోతే అధికారిక భాషలుగా 2 కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి. తెలుగు, ఉర్దూ అనేది అధికారిక భాషలుగా కొనసాగుతున్నాయి. ఇక్కడ పరిపాలన పరంగా చూసుకున్నట్లయితే మన తెలంగాణలో మొత్తం 621 మండలాలున్నాయి. అంటే రెవెన్యూ మండలాలు వేరు, పరిపాలన మండలాలు వేరు. ఇక్కడ గుర్తుంచండి. ఇంకొక గ్రామ పంచాయతీలు ఎన్నున్నాయంటే 12,941 గ్రామ పంచాయతీలున్నాయి. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అంటే ఎకనామీ మన జీఎస్‌డిపి ఎంత ఉన్నది అంటే 2024, 25 అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ ప్రస్తుత ధరల ప్రకారము 16,12,579 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఇక్కడ మనం 2024, 25 అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ అన్నాం. అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ అంటే ఈ ఆర్థిక సర్వే ఎప్పుడు ప్రవేశపెడతాం మనం మామూలుగా అయితే బడ్జెట్ కంటే ముందు. అంటే దాదాపుగా ఒక ఫిబ్రవరిలో మనం ప్రవేశపెడతాం. అంటే ఇప్పుడు జనవరి అంటే 2025 జనవరి వరకున్నటువంటి డేటా మాత్రమే మనకు అవైలబుల్‌లో ఉంటది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో 12 నెలలకు గాను 9 నెలల డేటా మాత్రమే మనకు అవైలబుల్‌లో ఉంటది. మిగతా 3 నెలల డేటా అనేది మనం అంచనా వేసి చెప్తారు ఇక్కడ. అంటే పూర్తి సమాచారం లేదు గాబట్టి, అధికారిక సమాచారం లేదు గాబట్టి అంచనా వేసి చెప్తారు. ఆ 3 నెలలది. 3 నెలలకు సంబంధించింది. అట్లా ఓవరాల్‌గా 12 నెలలకు సంబంధించి చెప్పడం జరుగుతది. సో, అట్లా అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ అంటారు దాన్ని. అంటే ఇక్కడ ప్రస్తుత ధరలు అన్నాం. ఇప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క ధరల ఆధారంగా మన యొక్క జీఎస్‌డిపిని లెక్క కట్టి చెప్పడం. ఇవి ఇప్పుడు ప్రస్తుత ధరలు. ఇక స్థిర ధరలుంటాయి. స్థిర ధరలంటేనేమో ప్రస్తుత స్థిర ధరలు ఏ సంవత్సరాన్ని పాటిస్తున్నామంటే 2011, 12 ఆర్థిక సంవత్సరం యొక్క ధరలనే స్థిర ధరలుగా మనం పాటిస్తున్నాం. ఆ ధరలలో చెప్తే దాన్ని స్థిర ధరలలో అంటాం. ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క ధరలో చెప్తున్నాం కాబట్టి ప్రస్తుత ధరల ప్రకారం అంటాం. ప్రస్తుత ధరల ప్రకారం 16,12,579 కోట్లుగా మన జీఎస్‌డిపిని అంచనా వేశారు. జీఎస్‌డిపి యొక్క వృద్ధి, వృద్ధి రేట్ ఎంత ఉన్నది అంటే 10.1% నమోదైంది. ఇక్కడ వృద్ధి రేటు అని చెప్పాను. వృద్ధి రేటు అంటే ఏందంటే, గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుత జీడీపీ ఎంత శాతం మనం వృద్ధిని సాధించినాం అని చెప్పడమే శాతంలో చెప్పడమే అదే వృద్ధి రేటు. ఇట్లా ఇక్కడ జాతీయ జీడీపీతో పోల్చి చెప్పడం జరిగింది. అంటే దేశీయ స్థూల దేశోత్పత్తి అంటే జీడీపీ. దేశంలోనేమో జీడీపీ, రాష్ట్రంలోనేమో జీఎస్‌డిపి. సో, దేశ జీడీపీ యొక్క వృద్ధి రేటు. జీడీపీ యొక్క వృద్ధి రేటు ఎంత అంటే 9.9. మన తెలంగాణ యొక్క జీఎస్‌డిపి వృద్ధి రేటు 10.1. అంటే జాతీయ జీడీపీ వృద్ధి రేటుతో పోల్చుకున్నట్టయితే తెలంగాణ జీఎస్‌డిపి వృద్ధి రేటు మెరుగ్గానే ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ప్రస్తుత ధరల ప్రకారము పర్ క్యాపిటల్ ఇన్‌కమ్.
పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ అనేది ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే ఇప్పుడు రూ. 3,79,750గా అంచనా వేయడం జరిగింది. అంటే ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ అంటే జీఎస్‌డిపిని, జీఎస్‌డిపిని ఆ రాష్ట్ర జనాభాతో భాగిస్తే, ఆ రాష్ట్ర జనాభాతో భాగిస్తే వచ్చేదే హెడ్‌కి వచ్చేదే అదే పర్ క్యాపిటల్ ఇన్‌కమ్. పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ రూ. 3,79,751గా ఉండడం జరిగింది. ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ యొక్క వృద్ధి రేటు గూడా 9.6గా చెప్పడం జరిగింది. ఇక్కడ మన జీఎస్‌డిపికి కాంట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు డెస్ వాళ్ళు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఇప్పుడు ఆర్థిక సర్వేను అంటే ఇప్పుడు జీఎస్‌డిపిని లెక్క కట్టేటప్పుడు 3 కొన్ని రంగాలుగా విభజించి అయితే లెక్కించడం జరుగుతుంది. అంటే లెక్కించడానికి ఈజీగా. ఇట్లా మనం ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము అనేది విభజిస్తాము. అట్లా ప్రాథమిక రంగం నుంచి మన తెలంగాణ యొక్క జీఎస్‌విఏకి ఈ ప్రాథమిక రంగం వాటా ఎంత అంటే 17.3% వాటాను కలిగి ఉంది. అదేవిధంగా ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు 5.5%గా వృద్ధి నమోదైంది ఈ ప్రాథమిక రంగంలో. మరి దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 2,00,000 చేంజ్‌లో ఉంటుంది. అది తర్వాత పూర్తిగా నెక్స్ట్ చాప్టర్‌లో ఇస్తారు. అది చూద్దాం. అదేవిధంగా సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం. ద్వితీయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉండింది? ఎంత పర్సెంటేజ్ ఉన్నది అంటే ఇది 16.4%గా ఉండడం జరిగింది. 16.4%గా ఉండడం జరిగింది. దీని యొక్క వృద్ధి రేటు ఎంత నమోదైంది అంటే ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు 7.6%గా నమోదైంది. ఇక్కడ జాతీయ సగటు సెకండరీ సెక్టార్ యొక్క జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత ఉన్నదంటే 6.6గా నమోదైంది. అంటే దేశీయ జీడీపీ దేశీయ ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటుతో పోలిస్తే మన తెలంగాణ ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు మెరుగ్గానే ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా తృతీయ రంగం. తృతీయ రంగం వాటా ఎంత ఉన్నదంటే 66.3% ఉన్నది. దీని యొక్క జీఎస్‌డిపిలో ఈ తృతీయ రంగం యొక్క వాటా 66%గా ఉండడం జరిగింది. దాని యొక్క వృద్ధి రేట్ ఎంత ఉన్నదంటే 11.9 ఉన్నది. ఇది జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉన్నదంటే, జాతీయ స్థాయిలో 10.11 మాత్రమే ఉన్నది. అంటే ద జాతీయ స్థాయి యొక్క తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు కంటే మన తెలంగాణ తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు మెరుగ్గానే ఉంది. ఎన్ని పాయింట్లు అంటే 1.2% పాయింట్లనేది అధికంగానే ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాథమిక రంగం మరి ఎంత శాతం మంది శ్రామిక శక్తికి ఉపాధిని కల్పిస్తుంది ఈ ప్రాథమిక రంగం అంటే 42.7% శ్రామిక శక్తిని కలిగి ఉంది ఇది. అంటే మనం శ్రామిక శక్తి 100% అనుకున్నట్లయితే ఈ 100%లో 42.7% మందికి ఈ ప్రాథమిక రంగమే ఉపాధి కల్పిస్తుంది. అదేవిధంగా ద్వితీయ రంగం ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అంటే ద్వితీయ రంగం 22.5% మందికి శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తుంది. అదేవిధంగా తృతీయ రంగం 34.8% మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ విత్తం, పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 88% ఆదాయం అనేది మనకు పన్నుల రూపంలోనే వస్తుంది. అంటే 88% అంటే ఇప్పుడు ఈ 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 86,133 కోట్ల వరకు మనకు ఈ పన్నుల నుంచే ఆదాయం అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ 86,133 కోట్లల్లో అంటే ఈ పన్నులల్లో ఎస్‌జీఎస్‌టీ నుంచి 31,509 కోట్లు రావడం జరుగుతుంది. అదే విధంగా అమ్మకం పన్ను నుంచి 24,041 కోట్లు వచ్చింది అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే వ్యవసాయం, అగ్రికల్చర్. అగ్రికల్చర్ అంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము అని విభజించడం జరిగింది. ఈ వ్యవసాయం అనేది ప్రాథమిక రంగంలో భాగంగానే వస్తది. ఇట్లా తెలంగాణ యొక్క బడ్జెట్ కేటాయింపులు ఈ వ్యవసాయ రంగానికి ఎంత ఉన్నది అంటే, ఇప్పుడు 2023, 24 ఆర్థిక సంవత్సరానికి 29,834 కోట్లు కేటాయించిండు. అదే 2024, 25 సంవత్సరానికి వచ్చేసరికి 51,463 కోట్లుగా కేటాయించారు. అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఈ కేటాయింపు లోపల గణనీయంగా పెరుగుదల అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అంటే తన బడ్జెట్‌లో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోయేటువంటి తన వ్యయంలో 20.2% బడ్జెట్‌ను ఈ యొక్క వ్యవసాయ రంగానికే కేటాయించినట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది దేశీయంగా ఎంతున్నది? మరి దేశీయంగా వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారు అంటే వాళ్ళ బడ్జెట్‌లో 5.9% మాత్రమే కేటాయించారు. అదే మనం 20.2% కేటాయించాం. అంటే ఇప్పుడు 5.9 కంటే అంటే జాతీయ
సగటు కంటే మనం ఒక 4 రెట్లు అధికంగానే కేటాయించినాం. ఇట్లా మరి మన ఇప్పుడు ఈ వ్యవసాయ రంగం నుంచి మన జీఎస్‌వి వాటా ఎంత ఉన్నది? దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నదంటే 2024, 25 అడ్వాన్స్‌డ్ ఎస్టిమేషన్ ప్రకారము ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వ్యవసాయ రంగం నుంచి, ప్రాథమిక రంగం నుంచి 17.3% అన్నాం గదా! దాంట్లో ఇప్పుడు ఈ వ్యవసాయ రంగం వాటా అంటే రూపాయలలో చూసుకున్నట్లయితే 2,22,308 ఉంది. దీని యొక్క కాంట్రిబ్యూషన్ వ్యవసాయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ మన జీఎస్‌డీపీకి 2,22,308 ఉండింది. అదేవిధంగా ఇప్పుడు సుగంధ ద్రవ్యాలకు సంబంధించి, ఉద్యానవన పంటలకు సంబంధించి మనం ఏ విధంగా చేయూతనిస్తున్నాం అనేది ఇక్కడ అయితే వివరించడం జరిగింది. ఇక ఇప్పుడు రైతులకు అందించేటువంటి ఆర్థిక సహాయంలో భాగంగా ఇప్పుడు సామూహిక జీవిత బీమా పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని వ వ అమలు చేస్తున్నారు. అంటే ఒక సీజన్‌కి రూ. 6,000 ఒక ఎకరానికి, ఒక సీజన్‌కి రూ. 6,000 అయితే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ కింద అయితే రైతుల అకౌంట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. అంటే సంవత్సరానికి ఒక ఎకరానికి రూ. 12,000 ఈ రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులను రుణాల నుంచి విముక్తులను చేయడం కోసము ఒక రూ. 2,00,000 వరకు పంట రుణమాఫీ అయితే చేయడం జరిగింది. అంటే వాళ్ళు తీసుకున్న అప్పుని బట్టి 2,00,000 వరకు గూడా రుణమాఫీ అయితే చేయడం జరిగింది. ఇక పారిశ్రామిక రంగం అంటే పరిశ్రమలు, ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ నుంచి మన యొక్క తెలంగాణ జీఎస్‌డీపీకి దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నదంటే 2024, 25 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ ప్రకారము మన జీఎస్‌వీఏకి 2,77,270 అయితే ఈ రంగం నుంచి అయితే ఆదాయం రావడం జరిగింది. ఇందులో, ఇందులో సబ్ సెక్టార్స్ ఉంటాయి. ఇందులో సబ్ సెక్టార్స్ అంటే ఇప్పుడు ఇది పరిశ్రమలు పారిశ్రామిక రంగం కాబట్టి దీంట్లో సబ్ సెక్టార్స్‌గా తయారీ రంగము, నిర్మాణ రంగం లాంటివి ఉంటాయి. దీంట్లో ఈ యొక్క పారిశ్రామిక రంగాన్ని 100% అనుకున్నట్లయితే దీంట్లో 47.6% అనేది తయారీ రంగం నుంచే వస్తుంది. అదేవిధంగా నిర్మాణ రంగం నుంచి 29% వస్తుంది. అంటే ఈ యొక్క పారిశ్రామిక రంగంలో తయారీ రంగం ప్లస్ నిర్మాణ రంగం వాటానే అధికంగా ఉన్నది. ఇక్కడ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ పీఎల్ఎఫ్ఎస్ సర్వే 2023, 24 సంబంధించి అంటే అది సమాచారం ఆధారంగా ఉపాధిలో 22.75% మంది పారిశ్రామిక రంగంలో ఇది ఆహ్, పొందడం జరుగుతుంది. ఉపాధి పొందడం జరుగుతుంది. దీంట్లో మొత్తం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 22.75% అని చెప్పాను. ఇక్కడ దీంట్లో 22.55% ఏమో పురుష కార్మికులున్నారు. మహిళా కార్మికులొచ్చేసి 23.6% అంటే పారిశ్రామిక రంగంలో పురుష కార్మికుల కంటే మహిళా కార్మికులే అధికంగా ఉన్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలిసీ 2024ని తీసుకొచ్చింది. దీని కింద ఎంఎస్ఎంఈల యొక్క రిజిస్ట్రేషన్‌లలో వార్షిక వృద్ధి అనేది 15%గా నమోదు జేసుకోవాలి. అదేవిధంగా ఎంఎస్ఎంఈల నుంచి మనం జీఎస్‌డీపీని ఎంత పొందాలంటే 10% జీఎస్‌డీపీని పొందాలి అన్నట్టుగా ఈ ఎంఎస్ఎంఈ పాలిసీ 2024లో చేర్చి మనం దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలకు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మెరుగైన ఆర్థిక సహాయమే లక్ష్యంగా ఈ యొక్క ఎంఎస్ఎంఈ పాలిసీనయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లైఫ్ సైన్సెస్ రంగంలో మనం ఇప్పుడు గడిచిన 14 నెలల్లో చూసుకున్నట్టయితే ఒక 150కి పైగా ప్రాజెక్టులను అంటే కంపెనీలను అదేవిధంగా మనం డబ్బుల పరంగా అంటే పెట్టుబడి పరంగా చూసుకున్నట్టయితే ఒక 40,000 కోట్లకు పైగా పెట్టుబడులనైతే మనం ఆకర్షించడం జరిగింది. అంటే ఈ లైఫ్ సైన్సెస్ రంగం లోపల. అయితే దీనివల్ల ఇట్లా కంపెనీలు, ఇట్లా పెట్టుబడులు రావడం వల్ల మనకు ఈ లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రత్యక్షంగా ఒక 51,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, అదేవిధంగా 1,50,000 పరోక్ష ఉద్యోగాలైతే మనకు సృష్టించబడతాయి అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ 2024లో 2024 అచీవర్స్ అవార్డ్ దీంట్లో రావడం జరిగింది. లాజి లాజిస్టిక్స్ ఎక్సలెన్స్ కోసం ఎక్సలెన్స్ అడ్వాన్స్‌మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ షీల్డ్ లోపల మనం 2024కు సంబంధించి అచీవర్స్ అవార్డ్ రావడం జరిగింది. అదేవిధంగా స్టేట్ లీడర్‌షిప్ అవార్డ్‌నైతే తెలంగాణ గెలుచుకుంది అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక దావోస్‌లో అంటే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగింది 2025 లోపల. అంటే దీంట్లో మన తెలంగాణ ప్రభుత్వం పాల్గొని 1,78,000 కోట్ల వరకు పెట్టుబడులనైతే ఆకర్షించింది. వివిధ పారిశ్రామికవేత్తల నుంచి.
అదేవిధంగా దీనివల్ల ఒక 49,500 పైగా ఉద్యోగాలనేది సృష్టించబడతాయి అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఎస్సీసీఎల్ అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. అంటే బొగ్గు ఉత్పత్తి అనేది 72 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ స్కిల్స్‌కి సంబంధించి, ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీనైతే ఏర్పాటు చేస్తున్నాం అన్నట్లుగా, అంటే పరిశ్రమలకు తగ్గట్టుగా నైపుణ్యాలను అందించడం కోసము, విద్యార్థులకు నైపుణ్యాలు అందించడం కోసము యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సేవా రంగం. సేవా రంగం అనేది మన తెలంగాణ జీఎస్‌డీపీకి ఎంత శాతం వాటాను కలిగి ఉంది అంటే, ఎంత కాంట్రిబ్యూషన్ కలిగి ఉంది అంటే 66.3% వాటాను కలిగి ఉంది మన తెలంగాణ జీఎస్‌బీఏలో. అంటే ఇది రూపాయల్లో చెప్పుకున్నట్లయితే 9,83,689,529 అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ సేవా రంగం నుంచి ఇంత వాటాను కలిగి ఉంది. మరి ఈ సేవా రంగం యొక్క వృద్ధి రేటు 11.9గా చెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇప్పుడు జాతీయ సేవా రంగం యొక్క వృద్ధి రేటు కంటే మన తెలంగాణ వృద్ధి రేటు అధికంగానే ఉన్నదని ఇంతకుముందు చెప్పడం జరిగింది. దీంట్లో సబ్ సెక్టార్స్ చూసుకున్నట్లయితే, దీంట్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ సబ్ సెక్టార్స్ రియల్ ఎస్టేటు, నివాసాలు అంటే గృహ నిర్మాణం, స్థిరాస్తి రియల్ ఎస్టేట్ అనేది ఉంటుంది. వీటి రంగం యొక్క వాటా ఎంతున్నది అనంటే 24.9% ఉన్నది. ఇప్పుడు సేవా రంగాన్ని 100% అనుకున్నట్లయితే దాంట్లో సబ్ సెక్టార్స్ వాటా సబ్ సెక్టార్స్ అంటే ఇప్పుడు ఒక సబ్ సెక్టార్ వచ్చేసి స్థిరాస్తి మరియు నివాసాల వాటా 24.9% ఉన్నది. అదేవిధంగా తర్వాత స్థానంలో ఇప్పుడు వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్ళు, రెస్టారెంట్ల వాటా 18.2% ఉన్నది. అదేవిధంగా ఆహ్, రవాణా, నిల్వ, కమ్యూనికేషన్, ప్రసారాలు దీనికి సంబంధించిన వాటా 7.5%గా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు సేవా రంగం. ఇప్పుడు ఉపాధి విషయంలో చూసుకున్నట్లయితే సేవా రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారంటే 34.8% మంది శ్రామిక శక్తి అనేది ఈ సేవా రంగం కలిగి ఉంది. దీంట్లో ఈ 34.8%లో 23.9% ఏమో మహిళా కార్మికులున్నారు. తర్వాత 41.5% ఏమో పురుష కార్మికులున్నారు. అంటే ఇంతకుముందు పారిశ్రామిక రంగంలో మాత్రం స్త్రీల ఆధిక్యత ఎక్కువ కనిపించింది. ఇప్పుడు ఈ సేవా రంగంలో మాత్రం పురుషుల ఆధిక్యతనే ఎక్కువున్నదని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకు 2025 లోపల దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనం ఒక 1,78,00,000 వరకైతే మనము పెట్టుబడులైతే ఆకర్షించడం జరిగిందని చెప్పుకున్నాము. దీంట్లో అధికంగా అంటే 1,04,900,00,00,000 అనేది ఇప్పుడు అంటే ఐటీ ఆధారిత అంటే ఏఐకి సంబంధించిన, క్లౌడ్ సర్వీసెస్ సంబంధించిన, డేటా సెంటర్‌లకు సంబంధించిన పెట్టుబడులే ఎక్కువున్నాయి. అంటే దీన్ని బట్టి మనం భవిష్యత్తులో ఇప్పుడు ఈ యొక్క డిజిటల్ అంటే ఐటీ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మౌలిక సదుపాయాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే 2025 జనవరి నాటికి తెలంగాణ యొక్క స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత ఉన్నదంటే 26,212 మెగావాట్లుగా ఉంది. దీంట్లో థర్మల్ విద్యుత్ వాటా 14,602 థర్మల్ విద్యుత్ వాటా ఉంది. అదేవిధంగా 11,399 మెగావాట్లేమో ఈ పునరుత్పాదక అంటే రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి ఈ మెగా పునరుత్పత్తి పునరుత్పాదక విద్యుత్ వాటా అయితే కలిగి ఉంది. అదేవిధంగా 211 మెగావాట్లేమో అణుశక్తి విద్యుత్తు ఉంది. అణుశక్తి విద్యుత్ వాటా అయితే ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అనేది క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 తీసుకొచ్చింది. అంటే పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులను ప్రోత్సహించే లక్ష్యంగా ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. ఇక మరి నీటిపారుదల విషయానికొస్తే నీటిపారుదల తెలంగాణ మొత్తం 127.57 లక్షల ఎకరాలకైతే నీటిపారుదల సౌకర్యాలైతే కల్పించడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మేజర్ ప్రాజెక్టులుంటాయి, మధ్య తరహా ప్రాజెక్టులుంటాయి, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులుంటాయి. అంటే ఇక్కడ మేజర్ ప్రాజెక్టులు ప్లస్ మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారానే అధికంగా సాగునీటి పారుదలను అందించడం జరుగుతుంది. అంటే 127 లక్షల ఎకరాలలో 96.64 లక్షల ఎకరాలకు
ఈ ప్రధాన మరియు మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. అదేవిధంగా 25,00,000 ఎకరాలకు అంటే 20% యొక్క ఎకరాలకు 127,00,000 ఎకరాలలో 25,00,000 ఎకరాలకి చిన్న నీటిపారుదల కింద అయితే నీటిని అందించడం జరుగుతుంది. ఇక రోడ్ నెట్వర్క్ విషయానికొస్తే మన తెలంగాణలో 1,11,775 కిలోమీటర్ల పొడవున్నటువంటి రోడ్ నెట్వర్క్ ఉంది. ఈ రోడ్ నెట్వర్క్ అధికంగా కలిగి ఉన్నటువంటి జిల్లాలు ఏంటంటే ఫస్ట్ రంగారెడ్డి ఉన్నది. అంటే 7,932 కిలోమీటర్లతో రంగారెడ్డి ఫస్ట్ ఉన్నది. సెకండ్ ప్లేస్‌లో నల్గొండ ఉండింది. ఇక ట్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్. ట్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ట్రిబుల్ ఆర్ ఇది హైదరాబాద్ చుట్టూ కనెక్టివిటీ కోసము ఒక 361 కిలోమీటర్లతో ఈ ప్రాజెక్ట్‌ని అయితే చేపట్టడం జరిగింది. దీన్ని హైదరాబాద్ చుట్టూ ఉత్తర దక్షిణాలుగా విభజించి ఈ ప్రాజెక్ట్‌ని అయితే చేపడుతున్నారు. ఇటు ఉత్తరం దిక్కునేమో ఇటు ఉత్తరం భాగంలోనే 161 కిలోమీటర్ల నిడివితో నిర్మిస్తున్నారు. ఇటు దక్షిణ భాగంలోనేమో ఇటు 200 కిలోమీటర్ల నిడివితోటి నిర్మిస్తున్నారు. ఇట్లా మొత్తంగా 361 కిలోమీటర్ల పొడవుతో ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్‌నయితే నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో 1.71 కోట్ల నమోదిత వాహనాలు, రిజిస్టర్డ్ వాహనాలున్నాయి. దీంట్లో 73.52% మోటార్ సైకిళ్ళే ఉన్నాయి. ఇక మిగతాయి ఇతర వాహనాలున్నాయి. ఇక టీజీఎస్ఆర్టీసీ అనేది ఒక 9,417 బస్సులను నడుపుతుంది. అంటే ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్ల దూరం నడుపుతుందంటే 32,00,000 కిలోమీటర్ల దూరాన్ని నడుపుతుంది. అదేవిధంగా 59.84 లక్షల మంది ప్రయాణికులకు ఈ సేవలందిస్తుంది. దీనిలో భాగంగా 2025 నాటికి మొత్తం 398 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది ఆల్రెడీ. ఇప్పుడు మరో 602 బస్సులను తేవడంలో ప్రణాళికలో ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక మన తెలంగాణలో మొత్తము 6 కొత్త ఎయిర్‌పోర్ట్‌లనైతే నిర్మించడం జరుగుతుంది. ఈ 6 3 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్. ఇక ఇంకా 3 బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్. ఇక గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ అంటేనేమో ఇప్పుడు ఇదివరకు ఎటువంటి ప్రతిపాదన లేకుండా కొత్తగా ఇప్పుడు నిర్మించబోయేటువంటి ఎయిర్‌పోర్ట్‌లని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు అంటారు. బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు అంటేనేమో ఇదివరకు భూములు కేటాయించబడి ఉన్నాయి. వాటిని ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. ప్రతిపాదనలు ఇదివరకే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. వాటిని బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ అంటారు. ఇట్లా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లొచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు నిజామాబాద్‌లో ఒకటి, తర్వాత మహబూబ్ నగర్‌లో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంలో ఇట్లా 3 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు అదేవిధంగా బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లొచ్చేసి వరంగల్‌లో, ఆదిలాబాద్‌లో, పెద్దపల్లిలో మొత్తం 6 ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మన తెలంగాణలో ఉన్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇది 72 దేశ సర్వీసులను అదేవిధంగా 20 అంతర్జాతీయ సర్వీసులను అందిస్తుంది. అండ్ వెల్ బీయింగ్. ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక కుటుంబానికి ఈ బీమా పరిమితి అనేది ఒక కుటుంబానికి ఏడాదికి 5,00,000 ఉన్నటువంటి పరిమితిని 10,00,000కు అయితే పెంచడం జరిగింది. అంటే రెట్టింపు చేయడం జరిగింది ఇక్కడ కవరేజ్‌ని. దీని కింద మనం ఒక 1,835 సర్వీసులనైతే దీని కింద మనం పొందవచ్చు. ఇక్కడ 2025 నాటికి మొత్తం ఎంతమంది అంటే 2,92,667 మంది లబ్ధిదారులు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద అయితే లబ్ధి పొందినట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా 1,250,00,00,000 కూడా దీనికి కేటాయించబడ్డాయి అన్నట్లుగా చెప్పడం జరిగింది. ఇంకా వైద్య విద్యను బలోపేతం చేయడం కోసము తెలంగాణలో మొత్తం వచ్చేసి 35 ఎంబీబీఎస్ కాలేజీలున్నాయి. అదేవిధంగా ఎంబీబీఎస్ కాలేజీల లోపల మొత్తం 4,090 ఎంబీబీఎస్ సీట్లతో మొత్తం 35 కళాశాలలున్నాయి. అదేవిధంగా ఇప్పుడు 16 కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు కూడా స్థాపించబడ్డాయి. అట్లా మొత్తం నర్సింగ్ కాలేజీలు 37కు చేరుకోవడం జరిగింది. దీంట్లో 2,360 బీఎస్సీ నర్సింగ్ సీట్లుగా పెంచబడ్డాయి. మొత్తం 2,360 బీఎస్సీ నర్సింగ్ సీట్లకు పెంచబడ్డాయి. మొత్తం అంటే అన్ని సీట్లున్నాయన్నమాట ఇప్పుడు. అదే విధంగా ఉన్న వాటిని కూడా కొన్ని మరమ్మతులు, హాస్టల్‌లు ఇట్లా నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ ప్రసూతి మరియు శిశు సంరక్షణ అంటే మాతా శిశు సంరక్షణ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణలో 97% ప్రసవాలనేది సంస్థాగత ప్రసవాలే జరుగుతున్నాయి. అంటే హాస్పిటల్‌లలో డెలివరీలే 97% జరుగుతున్నాయి. అంటే దీన్ని బట్టి మనము ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే సురక్షితమైన ప్రసవం అదేవిధంగా ఆహ్, నవజాత శిశువుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని మనం నిర్ధారించవచ్చు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎనిమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో మనం 79.6 పాయింట్లను స్కోర్‌తో మనము స్కోర్ అయితే పొందడం జరిగింది అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా గిరి పోషణ, న్యూట్రిషన్ పథకము లాంటి పైన దృష్టి పెట్టి మహిళలకి, పిల్లలకి పోషకాహారాన్ని అందిస్తున్నాం అన్నట్లుగా ఇక్కడైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సబల కార్యక్రమం. ఇక్కడ కౌమార దశల కౌమార బాలికల కోసం ఇక్కడ సబల కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టారు. ఇది 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి పోషకాహారము, అదేవిధంగా నైపుణ్య శిక్షణ, వృత్తి విద్య శిక్షణ అందిస్తుంది ఇది. ఈ కార్యక్రమం ద్వారా. అదేవిధంగా ఈ విధంగా ఇక్కడ విద్యా రంగానికి సంబంధించి ఇప్పుడు స్కాలర్‌షిప్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఏ విధంగా అందిస్తున్నాము, ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ విద్యా రంగానికి సంబంధించి గూడా ఇక్కడ ప్రభుత్వం అనేది ఇక్కడ 47,000 మంది ఉపాధ్యాయులకు బదిలీలు కల్పించినాం. అదేవిధంగా 21,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్‌లు ఇచ్చినాం. అదేవిధంగా ఒక 11,062 మంది కొత్త ఉపాధ్యాయులను నియమించుకున్నాం అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక సంక్షేమం విషయానికొచ్చి చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అభయాస్తం 6 గ్యారంటీలు అనే ఒక అంశాన్నయితే చేర్చడం జరిగింది. అది మీకు తెలిసే ఉంటుంది. దీన్నే 6 గ్యారంటీలు. అభయాస్తం 6 గ్యారంటీలు అని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకము ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. మన మహాలక్ష్మి విషయానికొస్తే దీంట్లో 2 పథకాలుంటాయి. దీంట్లో ఏందంటే ఉచిత బస్సు, మహిళలకి ఉచిత ప్రయాణము, అదేవిధంగా రూ. 500కే గ్యాస్ సిలిండరు అన్నట్లుగా ఇక్కడ ఉన్నది. సరే ఎంతమంది ఇప్పటి వరకు లబ్ధి పొందారు? ఎన్ని కోట్లు దీనికి కేటాయించబడ్డాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఎల్‌పీజీకి సంబంధించిన కూడా అదే సమాచారం ఇవ్వడం జరిగింది. ఎన్ని కోట్లు కేటాయించారు? ఎంతమంది? అంటే ఒక 50,00,000 గృహాలకి ఇది వేరు మనం. అంటే ఎంత కొన్ని కోట్ల సబ్సిడీ లభించిందని చెప్పడం జరిగింది. ఇంకొక పథకం వచ్చేసి 6 గ్యారంటీల్లో ఇంకో పథకం గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం అంటే ఇది ఉచిత విద్యుత్తు. అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. అంటే జీరో బిల్లులు అన్నట్టు. జీరో బిల్లులు. అంటే ఇట్లా ఉచిత విద్యుత్తును పొందిన గృహాలు ఎంతమంది లబ్ధి పొందుతున్నారంటే ఒక 50,00,000 గృహాలైతే లబ్ధి పొందుతున్నాయి. ఇప్పటి వరకైతే అంటే 2024లో ప్రవేశపెట్టిన ఈ గృహ జ్యోతి పథకానికి 2025 ఫిబ్రవరికి చూసుకున్నట్లయితే ఒక 1775 కోట్లయితే ఈ జీరో బిల్లులు, ఈ జీరో బిల్లుల కింద అయితే కేటాయించడం జరిగింది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పులు కింద ఇప్పుడు ప్రభుత్వం 972,00,00,000 కేటాయించింది. అదేవిధంగా హాస్టళ్లలో ఛార్జీలు వాటికి సంబంధించిన ఛార్జీలు గూడా ఇట్లా ఎక్కువ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఎంతమంది లబ్ధి పొందారు? ఎస్సీ వాళ్ళు ఎంతమంది? ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు ఇట్లా మైనారిటీ కుటుంబాల వాళ్ళు ఎంతమందికి ఎన్ని కోట్లు కేటాయించబడ్డాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడీఎస్ పథకం. అంటే మన తెలంగాణలో అంటే 91.19 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. దీని కింద 282,00,000 మంది లబ్ధి పొందుతున్నారు. అంటే రాష్ట్రంలో మొత్తము 17,256 చౌక దుకాణాల ద్వారా వీళ్ళకైతే సరుకులనైతే అందించడం జరుగుతుంది. అదేవిధంగా మాతృ, మాతృ శిశు ఆరోగ్యానికి సంబంధించి అంగన్వాడీల ద్వారా అంటే తల్లికి, శిశువులకి ఇట్లా పోషకాహారాన్నయితే అందించడం జరుగుతుంది. ఇట్లా 149 అంగన్వాడీ ప్రాజెక్ట్‌ల కింద మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారానైతే వీళ్ళకి పోషకాహారం అయితే అందించడం జరుగుతుంది. దీని కింద ఒక ఎంతమంది లబ్ధి పొందారు అనేది డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఫారెస్ట్రీ విషయానికొస్తే తెలంగాణలో ఫారెస్ట్ ఎంత ఉంది అంటే 27,688 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మన అడవి విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాం. ఇది రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఎంత శాతం అంటే 24.69%. ఇది జాతీయ సగటు కంటే మనం మెరుగ్గా ఉన్నాం. జాతీయ సగటు అంటే 23.59% ఉన్నది. దానికంటే మనం కొంచెం మెరుగ్గానే ఉన్నాం. ఇక మనం 33% విస్తరించాలనే లక్ష్యంతో గూడా ఉన్నాం అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే 3 జాతీయ ఉద్యానవనాలతో సహా మొత్తం 12 రక్షిత ప్రాంతాలను మనం నిర్వహిస్తున్నాం. అంటే ఈ 12 3 జాతీయ,
ఉద్యానవనాలున్నాయి. ఇంకా 9 ఏమో ఇట్లా రక్షిత ప్రాంతాలున్నాయి. మొత్తం 12 రక్షిత ప్రాంతాలనైతే మనం నిర్వహిస్తున్నాము అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాలుష్యాన్ని కలిగించేటువంటి ట్రక్కులను జీపీఎస్ ఆధారంగా ట్రాక్ చేసి వాటిని స్టెప్ బై స్టెప్ అంటే వాటిని రూపుమాపడం జరుగుతుంది. వాటిని నిర్మూలించడం జరుగుతుందన్నమాట. ఇంకా ప్రాజెక్ట్ టైగర్‌కి సంబంధించి పులుల సంరక్షణపై దృష్టి పెడుతున్నాం అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఇప్పుడు అమ్రాబాద్ ప్లాస్టిక్ ఫ్రీ అమ్రాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఇక్కడ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ జనాభాలో ఒక 60% కంటే ఎక్కువ జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఎస్‌బీఎంజీ ఫేజ్ 2 కింద ఓడీఎఫ్ ప్లేస్‌గా అయితే మన తెలంగాణ అయితే నిలవడం జరిగింది. ఓడీఎఫ్ అంటే ఏంటంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. అంటే మనం పారిశుద్ధ్య పరంగా మెరుగ్గానే ఉన్నాం అన్నట్టుగా అయితే ఈ ఓడీఎఫ్ ప్లస్ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎంజీఎన్ఆర్‌ఈజీఏ కింద ఇప్పుడు ఎంజీఎన్ఆర్‌జీఏ ఎంత పనులు చేపట్టాలనుకున్నదో ఆహ్, దాంట్లో 89% అచీవ్‌మెంట్స్ అయితే మనం సాధించినాం అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. దీని కింద ఎంతమంది లబ్ధి పొందారు, ఎన్ని కోట్ల మనకు పెట్టుబడి పెట్టబడింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చేయూత పెన్షన్స్. చేయూత పెన్షన్స్ కింద మనకు 2000 ఇప్పుడు ఒక 42.5 లక్షల మంది లబ్ధిదారులు చేయూత పెన్షన్‌లు పొందుతున్నారు అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్లా 2024 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 2025 వరకైతే 42 లక్షల మంది పెన్షనర్లు చేయూత పథకం కిందనైతే పెన్షన్‌లు ఒక 9,532 కోట్లు పొందడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక సంక్షేమ పథకంగా నిర్వహిస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌ల మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లు ఏర్పాటు చేసుకునేటువంటి ఆర్థిక స్వేచ్ఛ అయితే ఇవ్వడం జరిగింది. దాని కింద 425 లక్షల పెట్టుబడితో మొత్తం 525 ఉద్యోగాలైతే సృష్టించబడ్డాయి. అంటే మహిళా శక్తి క్యాంటీన్‌ల కింద 525 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా జాతీయ రూర్బన్ మిషన్‌లో తెలంగాణ 91.87 స్కోర్‌తో జాతీయంగా 4వ స్థానంలో ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్నట్టుగా ఇక్కడ వివరించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పట్టణాభివృద్ధి. పట్టణాభివృద్ధిలో ఒకే రాష్ట్రం ఒకే సింగిల్ ఇంటర్ఫేస్ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే దీంట్లో భాగంగా క్లియరెన్సెస్ మనం ఏమన్నా బిల్డింగ్స్ గాని, లేఔట్స్ గాని పర్మిషన్స్ పొందాలంటే మనం దగ్గర ఒకటే దగ్గర అనుమతి పొందేలా బిల్డ్ నౌ అనే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌నైతే తీసుకురావడం జరిగింది. దీంట్లో ఒకే దగ్గర మనం అనుమతులు పొందవచ్చు. ఇక పరిపాలన, గవర్నెన్స్ సంబంధించిన విషయాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ఓఆర్ చట్టం అంటే ఇప్పటివరకు ధరణి పోర్టల్ స్థానం లోపల భూభారతి చట్టాన్ని అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది 2024 లోపల. ఎందుకంటే భూమికి సంబంధించిన రికార్డులకు సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా ధరణి పోర్టల్‌లో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ ఈ యొక్క భూభారతి పోర్టల్‌నైతే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం ఆన్‌లైన్ బుకింగ్ అంటే ఇప్పుడు బస్సులకు సంబంధించి గాని, రైళ్ళకు సంబంధించి, విమానాలకు, దేవాలయాలకు, క్రీడా స్పోర్ట్స్‌కి సంబంధించి, పార్కులకు సంబంధించి మనం టికెట్స్‌ను బుక్ చేసుకోవడానికి ఒకటే యాప్‌ని తీసుకోవడం జరిగింది. ఆ యాప్ పేరు ఏంటంటే ఇక్కడ మీ టికెట్ యాప్‌ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మనం అన్ని సేవలను అంటే అన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు దీని ద్వారా. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ సేవలు అంటే మీ సేవా సర్వీసులు కూడా మనం వాట్సాప్ ద్వారానే పొందే విధంగా అయితే వెసులుబాటు కల్పించారు. దీంట్లో భాగంగా మనం పత్రాలు కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. సురక్షిత చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్స్, ట్రాకింగ్ ఇట్లాంటి అనుమతులైతే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ చాప్టర్‌కి సంబంధించినటువంటి ఓవర్‌వ్యూ. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ చాప్టర్ వైస్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.